హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా ఒక మంచి గాడ్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఆ గాడ్ పేరు వచ్చేసేసి ఉరుకుందిరన్న స్వామి గురించి అయితే నేను చెప్పబోతున్నాను. మెయిన్గా మా డాడీ రీసెంట్గా ఉరుకుందిరన్న స్వామి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది, అంటే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి మా డాడీని నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాళ్ళందరికీ చెప్దాము, ప్లీజ్ డాడీ వీడియో తీసుకొనిరా అంటే ఇంకా మా డాడీ కష్టపడి వీడియో అయితే తీసుకొని వచ్చాడు. కాబట్టి మీరు చిన్న లైక్ వేయండి. మీకోసం ఇంత కష్టపడి డబ్బింగ్ చెప్తున్నందుకు నాకు ఒక సన్న సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కౌతాల మండలం అనే మండలంలో అనమాట. కౌతాల మండలం అనే దాంట్లో ఈ ఉరుకుందిరన్న స్వామి అనేది అయితే చిన్నప్పుడు అనమాట. ఈ స్టోరీ ఎట్లా అంటే, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయనే అంటే చాలా భక్తి కలవాడనమాట. అంటే ఆయన ఎలా అంటే, ఆయన మేకలు కాపరి అనమాట. అంటే ఇట్లా మేకలను తోలుతారు కదా, అంటే మేకల కాపరి అంటారు కదా, అట్లా ఆ విధంగా ఉండేవాడు. అప్పుడు ఒక చెట్టు కింద వెళ్ళి ఉండేవాడు అనమాట. అయితే ఆ చెట్టు కింద ఆయన చాలా పెద్ద తపస్సులు అయితే చేసేవాడు. అయితే ఆ తపస్సులని మెచ్చి అక్కడ విష్ణుమూర్తి తెలుసు కదా, అంటే దేవుడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఆయనకి వరాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట, అనే భక్తికి మెచ్చి. ఇంకా అందుకే అని చెప్పేసి అయితే అంటారు. అంటే ఇప్పుడు ఉరుకుందిరన్న స్వామి అంటే విష్ణువు రూపం అని చెప్పేసి అంటారు. ప్లస్ అట్లానే శివుని రూపం కూడా అనేది అంటారు కదా. అది ఎందుకు అంటారంటే, అట్లా అని భక్తి చేస్తున్నప్పుడు అట్లానికి కొన్ని పవర్స్ లభించాయి అని చెప్పేసి అట్లా విష్ణుమూర్తి రూపము అనేది అంటారనమాట. ఇంకా శివుని రూపమే ఎందుకు అంటారంటే, శ్రావణ మాసంలో మెయిన్గా ఇక్కడ మండే రోజు అనమాట, సోమవారం రోజు. అంటే శ్రావణ మాసం వీక్లో చాలామంది జనాలు ఇక్కడికి అయితే వస్తారు. కాబట్టి అట్లా శివుడు కూడా, అంటే శివుణ్ణి మండే చాలామంది పూజిస్తారు కదా, ఇంకా అందుకే అని మండే వచ్చింది కాబట్టి ఇంకా అందరూ అట్లా అంటారనమాట, శివుని రూపం కూడా అని చెప్పేసి. కాబట్టి విష్ణువు రూపము ప్లస్ శివుని రూపాన్ని కలిపితే మనకి ఉరుకుంద ఈరన్న స్వామి అని చెప్పేసి పేరు వచ్చింది అని అయితే చెప్తారనమాట. ఇంకా ఈయనే రవి చెట్టు. ఇప్పటికీ కూడా రవి చెట్టు కిందనే ఆయన పూజలన్నీ అయితే అందుకుంటారనమాట. అది ఏదైనా కానీ, ప్రసాదం కానీ ఏదైనా కానీ ఆయన ఆ చెట్టు కిందనే ఉండి ప్రసాదాన్ని అయితే అందుకుంటాడనమాట ఇప్పటికీ కూడా. అయితే మెయిన్గా ఎక్కువగా రష్ ఉండేది అంటే ఓన్లీ థర్డ్ వీక్లో కానీ ఫోర్త్ వీక్లో కానీ చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది జనాలు లక్షల్లో కాదు కోట్లలో మంది వస్తారనమాట ఆయన దగ్గరికి. ఎందుకు అంతమంది వస్తారు అని అంటే, మెయిన్గా ఉరుకుందిరన్న స్వామి దగ్గరికి వెళ్ళడం వల్ల మనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పోతాయి, డబ్బు విధంగా ఏదైనా సమస్యలు ఉంటే పోతాయి, నరదిష్టి ఇట్లాంటివి ఏమైనా దిష్టి ఉంటాయి చూడండి, అట్లా ఉంటాయి కదా, అవన్నీ పోతాయి, ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది అని అయితే అంటారు. కొందరు అక్కడ జుట్టు కూడా ఇస్తారు, అంటే గుండు కూడా చేపిస్తారు కదా. ఇంకా వాళ్ళు గుండు చేపించి పక్కనే ఉన్న నదులు ఉంటాయి ఇస్తారనమాట. అక్కడ చాలా నదులు ఇచ్చి అక్కడ సైడ్కి వాళ్ళు మునుగుతారనమాట 3 times. అట్లా మునగడం వల్ల చేసిన పాపాలు అవన్నీ పోయి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి చాలా మంది నమ్ముతుంటారు అనమాట. నాకు కూడా వల్ల మనం నిజమనే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? మన నెగిటివ్ ఎనర్జీ అనిపించింది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు అనమాట. ఇంకా అక్కడ అండ్ ఈ వీడియో కనుక మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఇదే అనమాట, శిఖరం అనేది ఏముండదు అనమాట. ఇంకా ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. చెట్టు కింద మాకైతే దర్శనం చాలా బాగా కానీ చాలా మంది ఉన్నారనమాట. ఓకే, బాయ్.